సంగారెడ్డి జిల్లాలో కిసాన్ డ్రోన్ ఆపరేటివ్ ట్రైనింగ్ సెంటర్ను కలెక్టర్ వల్లూరి క్రాంతి ప్రారంభించారు. ఆందోళన మండలం జోగిపేట ఎంపీడీఓ కార్యాలయంలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో ట్రైనింగ్ నిర్వహిస్తున్నారు. మహిళల సాధికారత లక్ష్యంగా ఇందిరా మహిళా శక్తి ద్వారా డ్రోన్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో డ్రోన్స్ వినియోగం పెరుగుతుండటంతో డిఆర్డీఏ అందిస్తున్న నెల రోజుల ట్రైనింగ్ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కలెక్టర్ క్రాంతి. మొట్టమొదటిగా మన జిల్లాలో కిసాన్ డ్రోన్ ఆపరేటర్ ట్రైనింగ్ అన్నది మనం ప్రారంభిస్తున్నాము. సో దీని కింద ఏంటంటే మహిళా సంక్షేమం అన్నది మనం ఈరోజు ప్రారంభిస్తున్నాము. నమో డ్రోన్ దీదీ కార్యక్రమం కింద, అలానే ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళలను ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేసి మన మహిళలకు డ్రోన్ ఏ విధంగా ఆపరేట్ చేయాలి, అగ్రికల్చర్ ఫార్మ్స్ లో ఇప్పుడు డ్రోన్స్ కి డిమాండ్ అనేది చాలా పెరుగుతుంది. ఇందాక మన జిల్లా వ్యవసాయ అధికారి చెప్పిన విధంగా డ్రోన్ వాడడం వల్ల చాలా అతి తక్కువ వాటర్ కన్జంప్షన్ తో ఇంకా అక్యూరేట్ గా ఈ పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ స్ప్రే చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ ఖర్చుతో ఫార్మర్స్ కి ఎంతో ఉపయోగకరమైన ఈ డ్రోన్ స్ప్రేయింగ్ ఉంటుంది అని జిల్లా వ్యవసాయ అధికారి గారు తెలియజేయడం జరిగింది. సో మనకు డిమాండ్ కూడా రాను రాను పెరుగుతూ ఉంది. రైతులకు అవగాహన వచ్చే కొద్దీ ఎక్కువగా డ్రోన్ స్ప్రేయింగ్ చేస్తే తక్కువ ఖర్చుతో తక్కువ నీళ్ళతో ఈ స్ప్రేయింగ్ అన్నది చేయొచ్చు అనే ఒక అవగాహన కూడా రైతులకు వచ్చింది. కాబట్టి ఒక పక్క మనకు డిమాండ్ ఉంది, ఇంకో పక్క ప్రభుత్వ స్కీమ్స్ ఉన్నాయి, నమో డ్రోన్ దీదీ కానీ మహిళా శక్తి కార్యక్రమాలు కానీ ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు కావాల్సిన మ్యాన్ పవర్ ఆర్ రాదర్ విమెన్ పవర్. సో మిమ్మల్ని ఎంచుకొని మీ ద్వారా ఈ డ్రోన్స్ అనేవి ఆపరేట్ చేస్తే మీకు కూడా రోజుకి ఇంత ఆదాయం వస్తుంది. ఇందాక వారు చెప్పిన విధంగా ప్రతి ఎకరానికి కూడా 400 రూపాయలు నుంచి 500 రూపాయల వరకు ఇప్పుడు